హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుంది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా వచ్చేసి పోతుగడ్డ. ఇది వచ్చేసి ఒక పొలిటికల్ డ్రామా విత్ లవ్ స్టోరీ. కొంచెం స్లోగా మన క్యారెక్టర్స్ అనేవి అట్రాక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి మనం క్యారెక్టర్స్ని ఫాలో అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ బస్సుకు సంబంధించిన సీన్స్ బాగుంటాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ చాలా ఎంగేజ్ చేస్తుంది. అండ్ అక్కడ వచ్చే ప్రీ క్లైమాక్స్ సాంగ్ కూడా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఈ పొలిటికల్ సంబంధించిన డైలాగులు కానీ, పోలీస్ సంబంధించిన సీన్స్ కానీ, ఇవన్నీ మిక్సప్ చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐడియాస్ వచ్చేసి పద్మ విషయంలో చక్రధారి. ఇది వచ్చేసి ఒక డ్రామా ఫిలిం గైస్, అంటే విలేజ్ సంబంధించిన డ్రామా ఫిలిం. ఇది రాయలసీమ స్లాంగ్లో ఉంటుంది ఫిలిం. ఈ సినిమాలో క్యారెక్టర్స్ బాగుంటాయి. బట్ కాకపోతే వీళ్ళు చూపించిన స్క్రీన్ ప్లే కానీ, అండ్ వాళ్ళు పెట్టిన ఫ్రేమ్స్ కానీ అవన్నీ కొంచెం సీరియల్ టైప్ ఆఫ్ మేకింగ్లా అట్లా అనిపిస్తాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఎక్కడో తెలియని ఒక బోర్ ఫీల్ వచ్చేస్తుంది. ఏ సినిమా అయితే మెయిన్ థీమ్ మీద వెళ్తుందో ఒక క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్ని హైలైట్ చేయరన్నమాట. జస్ట్ అతని క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే మనం చాలా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పకుండా జస్ట్ వాయిస్ ఓవర్ అలా చెప్పేసి క్లోజ్ చేస్తారు. అతను ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇంకా క్లైమాక్స్ రివీల్ చేస్తే చాలా బాగుండేది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధూమ్ధామ్. ఇది వచ్చేసి ఒక లవ్ డ్రామా విత్ ఫ్యామిలీ కామెడీ. ఈ సినిమాలో వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ప్రతి నీట్గా అంటే చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఏంది ఇంత బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీసారా అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను అనమాట. అంత బాగుంటాయి అనమాట ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. అండ్ క్యారెక్టర్స్ కూడా ఎంచుకున్న విధానం చాలా బాగుంది. మంచి మంచి క్యారెక్టర్లను ఎంచుకున్నారు. వాళ్ళ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. బట్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే హీరో యాక్టింగ్ బాగాలేదన్నమాట. అంటే హీరో యాక్టింగ్ చేస్తుంటే ప్రతిసారి తల ఊపడం, చేతులు ఊపడం అలా చేయడం వల్ల ఏమనిపిస్తుందంటే హీరోకి యాక్టింగ్ రాదేమో అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయాను అనమాట సినిమా చూస్తున్నప్పుడు. ఎందుకంటే ప్రతిదానికి చేతులు ఊపుతుంటాడు, ప్రతిదానికి తలకాయలు ఊపుతుంటాడు. అది అంత ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగా ఉండవు అన్నమాట అతనివి. సో అతని క్యారెక్టర్ కూడా పక్కన పెట్టేస్తే మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు ఎంట్రీ, అండ్ అతని ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం మంచి కామెడీ ఉంటుంది. నేనైతే నవ్వుకున్నాను అన్నమాట చాలా రోజులకి. అంత మంచి కామెడీ ఉంటుంది ఆ పెళ్లికి సంబంధించిన సీన్స్లో. సో ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. సో మొత్తం మిగతా అంతా చూసుకుంటే నాకైతే పెద్ద నచ్చలేదు గైస్. వాళ్ళు చూస్తున్నట్టు మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ. ఇది వచ్చేసి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా వచ్చేసి బాగుంది గైస్, నాకు నచ్చింది. ఈ సినిమాలో కథ బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, డైరెక్షన్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, అండ్ కెమెరా కానీ, అండ్ కెమెరా మూమెంట్స్ కానీ, అండ్ లైటింగ్స్ కానీ, అండ్ బీజిఎమ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట సినిమా. మీకు సినిమా చూస్తుంటే మంచి ఎంగేజ్ చేస్తుంది, ట్విస్టులు కూడా ఉంటాయి అనమాట. అది కాకపోతే ఇది మలయాళం సినిమా కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది అనమాట సినిమా. బట్ పర్ఫెక్ట్ సినిమా అనమాట మీకు ఈ వీక్లో చూడడానికి. సో అస్సలు మిస్ అవుతుంది గైస్, ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ విత్ ఏ కిల్లర్. ఇది వచ్చేసి ఒక క్రైమ్ కామెడీకి సంబంధించిన ఫిలిం. ఒక కాఫీ షాప్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తారు. అక్కడికి చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. ఆ వచ్చిన క్యారెక్టర్స్లో కిల్లర్ ఎవరిని చంపుతాడు అనేది కాన్సెప్ట్ బాగుంది. బట్ మొత్తం 1 hour 47 minutes ఒకటే కాఫీ షాప్లో చూపించేసరికి బోర్ ఫీల్ వచ్చింది. ఎంత బోర్ ఫీల్ వచ్చిందంటే అసలు చాలా అంటే చాలా బోర్ ఫీల్ వచ్చింది అనమాట. అది బోరింగ్ అనే దాన్ని నేను తీసుకోలేకపోయాను. బట్ క్లైమాక్స్లో రివీల్ చేసిన పాయింట్ బాగుంది. అండ్ మళ్ళీ పార్ట్ 2కు ప్లాన్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. బట్ మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పెద్ద ఎంగేజ్ చేసే అయితే విధంగా అయితే లేదనమాట. నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఈ వారంలో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. అదేంటంటే ద సీక్రెట్ షిలేవార్స్. ఇది వచ్చేసి డ్రామా థ్రిల్లర్. ఛత్రపతి శివాజీ గారి నిధి గురించి అండ్ అతని సింహాసనం గురించి తీసిన కథ. ఈ వెబ్ సిరీస్లో 6 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes అలా ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ చూపిస్తున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అండ్ డైరెక్షన్ కానీ, వాళ్ళ యాక్టర్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంటుంది. అన్నీ కూడా బాగానే ఉంటాయి అనమాట, అన్నీ కూడా బాగానే కుదిరాయి. బట్ కాకపోతే హీరో ప్రతిదీ కూడా అతనే ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ లాజిక్స్ ఒకటి పక్కన పెట్టేస్తే మనకి వెబ్ సిరీస్ చూడొచ్చు అనమాట. బట్ కాకపోతే మనం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ప్రతిసారి అరే ఇదేంటి ఇంత సింపుల్గా ఫైండ్ అవుట్ చేశారు, అసలు లాజిక్ ఎక్కడుంది అనే క్వశ్చన్ మనకు రేజ్ అవుతూనే ఉంటుంది అనమాట మీకు వెబ్ సిరీస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అదొకటి మీరు పట్టించుకోరు అని అంటే మాత్రం మీకు టైంపాస్ కావాలంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పోతుగడ్డ చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ చూడండి, బాగుంటుంది. ఇంకా మీకు టైంపాస్ కాకపోతే సీక్రెట్ షిలేవార్స్ లాజిక్స్ పక్కన పెట్టేసి వెబ్ సిరీస్ చూడండి, బాగానే ఉంటుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.